ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణ కథామృతము. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతదం భువి గృణంతే భూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మశాలను నశింపజేసేది, శ్రవణ మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికా గీతము, శ్రీమద్భాగవతము పంచమ పరిచ్ఛేదము భక్తియోగ రహస్యం గురించి శ్రీరామకృష్ణులు పలుకుతున్నారు. విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు, నేను అనే అహం బుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహం బుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు. రావి చెట్టును ఈరోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక మేలుకవ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఎద్దు అంబా అంబా అంటే అహం అహం అంటూ అరుస్తుంది, అందుకే అన్ని ఇక్కట్ల పాలవుతుంది. నాగలికి కడతారు, భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది. ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది. ముసలిది అయ్యాక కసాయివాడు దాన్ని నరికి దాని తోలు వలిచి దాంతో చెప్పులు కుడతాడు, డోలు చేస్తాడు. అప్పటికీ దెబ్బలు తప్పవు. దాని కష్టాలకు అంతే లేదు. ఆ తరువాత దాని పేగులు నరాలు చీల్చి దూది ఏకేవాడి పనిముట్టు తయారవుతుంది. దూదేకువాడు దూది ఏకుతూ ఉంటే అప్పటికి తెలివి వచ్చి తూహుం తూహుం అంటుంది, అంటే నువ్వే నువ్వే. అప్పుడే దాని కష్టాలు తీరుతాయి. ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువు, నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుని ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్ను ఎలాంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు, రామచంద్ర, ఎప్పుడైతే నాలో నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను, నువ్వు ప్రభువి, నేను దాసును. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వు నేనే నువ్వుగా గాంచుతాను. సేవక భావం మంచిది. నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి వెదవను, దాసుడనే నేనుగా ఉండనివ్వు. నేను నాది ఈ రెండు అజ్ఞానము. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞాన జనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ, ఇల్లు, వాకిలి, భార్య, పుత్రులు, బంధువులు, స్నేహితులు, ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయటానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికై ఈ లోకంలోకి వస్తాము. యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకొని ఇది మా తోట, ఇది మా తటాకమని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. కాపలా వాడి చేత రహస్యంగా తెప్పిస్తాడు. భగవంతుడు రెండు సందర్భాల్లో నవ్వుతాడు. రోగి తల్లితో, ఏం భయం లేదమ్మా, నీ బిడ్డకు నయం చేస్తాను అని వైద్యుడు అంటారు. అది విన్న భగవంతుడు, నేను చంపబోతున్నాను, వైద్యుడు తానే రక్షించేవాణ్ణని భావిస్తున్నాడు అంటూ ఒకసారి నవ్వుతాడు. వైద్యుడు నేనే కర్తనని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతి అతడు మర్చిపోయాడు. ఇంకోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమి పంచుకుంటూ ఈ వైపు నాది, ఆ వైపు నీది అంటున్నప్పుడు నా ఈ జగత్ బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారనుకుని భగవంతుడు నవ్వుతాడు. కేవలం విచారణ వల్ల భగవంతుని పొందగలమా ఏమిటి? ఆయన దాసుడనై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి మీ భావం ఏమిటి అని అడిగాడు. దానికి విద్యాసాగర్ చిరునవ్వుతో,
ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, కేవలం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుని తెలుసుకోవటం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాటను ప్రారంభించాడు. ఎరుగక తరమే ఏరికనైనా తల్లి కాల నిజతత్వమించుక, షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు. అంతరమందున ఆత్మానందము ఆస్వాదించేడు ఆత్మయోగికి, ఆమెయ వెలుగును అంతరాత్మయై సర్వశాస్త్రములు సన్నుతి చేయును. ఎల్ల ప్రాణుల ఉల్లమునందున ఆమె నివసించును ఐచ్ఛికమగునే, ఆమె గర్భమున అమరి ఉన్నవి పిండాండంబులు బ్రహ్మాండంబులు. అంత విశాలము ఆమె గర్భము, నీవు దానిని అవలోకింతువే. మూలాధార సహస్రారముల ఆమెను యోగి ధ్యానము సేయును. ఆమె ఎట్టిదో అసలు ఎవ్వరో శివుడు గాక మరి ఎవరు చూచెదరు. పద్మవనములో పతి సన్నిధిలో అంశి అంశతో ఆటలాడును. అమ్మ నెరుగ ఎవడు ఆశించినను రవ్వ చేయును రామప్రసాదు. ఆమె నెరుగవలె ననుచు తలచుట నవ్వులాట సాగరం ఈదుట. మది ఎరిగినను రుది ఎరుగక అందమైన ఆ చందమామను పట్టుకొనుటకై కొట్టుకునేడు మరు గుజ్జువాని కోరుచున్నది. చూశారా, ఆమె గర్భమున అమరి ఉన్నవి పిండాండంబులు, ఇంకా షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు. కేవలం పాండిత్యం భగవత్ సాక్షారాన్ని కలిగించదు. భక్తి విశ్వాసాలు కావాలి. విశ్వాసం యొక్క శక్తిని చూడండి. ఒకడు లంక నుండి సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు. అప్పుడు విభీషణుడు అతనికి ఒక వస్తువు ఇచ్చి, దీన్ని నీ ఉడుపుల చెంగుకు కట్టుకో, అప్పుడు నువ్వు నిర్విఘ్నంగా సముద్రాన్ని దాటగలవు. సముద్రంపై నువ్వు నడిచి వెళ్ళగలవు, కానీ ముడిని మటుకు విప్పి చూడొద్దు. అలా చూస్తే తక్షణమే మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఈ విశ్వాస బలంతో అతడు అవలీలగా సముద్రం మీద సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక విభీషణుడు తనకు ఇచ్చిన వస్తువు ఏమిటో చూడగోరి ముడిని విప్పి చూశాడు. అందులో ఒక ఆకు మీద రామనామం రాసి ఉంది. దాన్ని చూసి ఓస్ ఇంతేనా అని అతడు అనుకుంటుండగానే సముద్రంలో బుడుంగు బుడుంగుమని మునిగిపోయాడు. హనుమంతుడు రామనామం మీద విశ్వాస బలం చేతనే సముద్రాన్ని లంఘించగలిగాడు. కానీ సాక్షాత్తు శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి వారధిని నిర్మించవలసి వచ్చింది అనే లోకోక్తి ఉంది కదా. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపం చేసినా మహాపాతకం చేసినా అతడికి ఎలాంటి భయం ఉండదు. ఇలా విశ్వాసం మాహాత్మ్యాన్ని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఉన్మత్తులై భక్తితో పాడడం ఆరంభించారు. ఓ దుర్గా అని పిలుచుచు అసువులు నే బాసినచో ఎటు లీయవు ముక్తి నాకు, ఎంతటి పాతకినైనా నేను. షష్ఠ పరిచ్ఛేదం భగవత్ ప్రేమే జీవిత ఉద్దేశం. శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. విశ్వాసము భక్తి ద్వారా భగవంతుని సులభంగా పొందగలము. ఆయన్ను ప్రేమ పారవశ్యంతో పొందగలము. ఈ మాటలంటూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. దేవదేవుని తత్వమేమో తెలియకెట్లు పాటుపడెదరు. చీకటింట చిక్కుపిచ్చి వాని వలనే వెతకెదవు నీవు. పరవశించు భక్తి వలన తెలియబడును దేవుడసలు. అట్టి భక్తి లేక ప్రభుని తత్వం ఎట్లు తెలియగలవు. వేదములు తంత్రములు దర్శనములు తెలుపలేవు. అస్థి మార్గమును తప్ప నేతి వలన తెలియలేవు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతిడగును. శాశ్వత ఆనందమందు దేహ గుహన దేవుడుండు. భక్తి కొరకు యుగ యుగాలు యోగులు అభ్యసించుతుండ్రు. భక్తి కలుగ ప్రభుడు లాగు ఆత్మ అయస్కాంతమైనట్లు. పలుకుచు రామప్రసాదు పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచువాని. దరికి నేను చేరుకుంటి అమ్మయనుచు పిలుచుచుండి. అతి నిగూఢమైన దాని సంతలోన చెప్పవలెనే. ఊహ చేయుమతని సూచించిన సూచనములు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరం నిటారుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళ రెప్పలు క్రిందికి వేలాడుతూ ఉన్నవి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నాడు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ విశ్వాసం విడిచి
చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికి కావలసింది భావప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మా అని పిలవాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.